సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కె రామచంద్రమూర్తి గారు, ఆచార్యులు సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త, చిరకాల మిత్రుడు ఆచార్యులు హరగోపాల్ గారు, డానీ గారు, శ్రీశ్రీ పబ్లిషర్స్ శ్రీ విశ్వేశ్వరరావు గారు, క్షమించాలి, ఆచార్యులు మాడభూషి శ్రీధరాచార్యులు. ఈయన ఒక ఆచార్యుడు, ఆయన రెండు పేరులే ఆచార్యులు, మళ్ళీ దానికి ఇంకా సరిపోనట్టు ఇంకొక ఆచార్యుడు. శ్రీమతి కళ్యాణి గారు, సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నాకేమనిపించిందంటే, ఒక సుప్రసిద్ధ అధ్యాపకుడు, అంటే 50-60 సంవత్సరాల నుంచి చదువు చెప్తున్నటువంటి అధ్యాపకుడు, ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పినట్టు, రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు, డానీ గారు ముందు మాటలో చెప్పినట్టు, ఇదే నా ప్రసంగ పాఠం, నమస్కారం అంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ ఏదో ఒకటి తగిలిచ్చేది కదా ముఖ్య అతిథి, 2 మాటలు మాట్లాడాలి కదా, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. శనివారం సాయంత్రం 6:30కు హాల్ నిండా రాజ్యాంగం పీఠిక మీద రాసినటువంటి ఒక గ్రంథం ఆవిష్కరణ సందర్భంగా ఇంతమంది ఇక్కడ ఉండడం అంటే దేశంలో ఏదో పెద్ద మార్పు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు. అయితే డానీ గారు మాట్లాడుతూ ముఖ్య అతిథి గారి సందేశం, నేను గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. హైకోర్టులో న్యాయమూర్తి ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి సభలకు సమావేశాలకు వచ్చి మాట్లాడుతున్నా. అప్పటి నుంచి చెప్తున్నా, కానీ నా మొర ఆలకించేటువంటి నాథుడు లేడు. ఏమిటంటే, సందేశం ఇవ్వండి అని అడగండి సార్, ఎవరిని మాట్లాడండి అనండి, సంభాషించండి అనండి. లెట్ దేర్ బి కాన్వర్సేషన్. ప్రవచనాలు చాలా అయిపోయినాయి, మెసేజెస్ చాలా అయిపోయినాయి, సందేశాలు. ఎక్కడున్నవరా అంటే ఎక్కడున్న గొంగడు అక్కడే ఉంది. అందుకనికి ఎప్పుడే కానీ ఎవరైనా కానీ మాట్లాడండి అని అడిగాడు. రెండు మూడు విషయాలు ప్రస్తావిస్తా. జార్జ్ ఫ్లాయిడ్ జ్ఞాపకం ఉందా మీకు ఎవరికన్నా? మినపోలిస్లో ఒక శ్వేతజాతి పోలీస్ అధికారి, అతను నల్లజాతి అమెరికన్, వాడి మెడను కుతిక మీద కూర్చొని ఆ మోకాలుతోటి నొక్కుతుంటాడు. వాడు ఒక మాట అంటాడు, ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్. హే, ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్. నా శ్వాస ఆగిపోతుంది. భారత సమాజం దాదాపు ఆ స్థితికి చేరినటువంటి సందర్భం. అయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు అది కాకతాళీయంగా జరిగిందేమో దేశమంతటా, తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే
ఊపిరి పీల్చుకుంటున్నామేమో అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ అప్పుడే ఎవరైనా మీరు అత్తారింటికి దారేది సినిమా చూసిండ్రా? చివర్లో అంటాడు హీరో, ఏం మారింది అత్త అప్పటికిప్పటికి? ఆ చేతుల తుపాకీ చూపించి, అప్పుడు ఆయన చేతుల తుపాకీ, ఇప్పుడు ఈయన చేతుల తుపాకీ, సందర్భం అదే. ఏం మారింది అత్త? మళ్ళీ 2-3 రోజుల నుంచి చూస్తే ఏమీ మారలేదు అని ఒక భయం. అంటే శ్వాస ఆగిపోతున్నంత భయం కాదు, కానీ అంటే ఒక భయరహిత సమాజం నుంచి బయటకు వస్తున్నాం అనుకునే సందర్భంలో మళ్ళీ భయం మొదలైంది. అట్లీస్ట్ నాబోటి వాడికి, అందరికి కాదు. నేనెట్టే చెప్పాలి సార్? బ్రతికున్న వాళ్ళు పేర్లు తీసుకోను, పార్టీల ప్రస్తావన చేయను. అంటే చెప్పేదేదో చెప్పను అని కాదు, చెప్పేదేదో చెప్తాను. ఏమిటి అసలు ఈ శ్రీధర్కు ఇప్పుడు ఎందుకు అనిపించింది ఈ పీఠిక మీద, భారత రాజ్యాంగం పీఠిక మీద ఇప్పుడు పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది? ఇది అర్థమైతే పుస్తకంలో ఏముందో అర్థమైతే. పుస్తకంలో పీఠిక గురించి మనకందరికీ తెలియనటువంటి విషయాలు ఏవో ఉన్నాయని చెప్పే సాహసం నేను చేయను. విశ్లేషణ ఉంది. అయితే 2-3 విషయాలు తెలుసుకోవాలి మనం. శ్రీధర్ ఒక ఆప్యాయతోటి, ఆయన డబుల్ ఆచార్యులైనా ఎప్పుడు నేను శ్రీధర్ అనే పిలిస్తే కనుక ఆప్యాయతోటి శ్రీధర్ అనే పిలుస్తాను. రచన అంటే రాజ్యాంగం ఎవరైనా రాస్తారా? అంబేద్కరు రచించిండా? అదేమైనా పుస్తకమా, గ్రంథమా? రచన వేరు, నిర్మాణం వేరు అనేటువంటి ఒక చర్చకు కొంత ఆ చర్చను ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా చేశాడు. నాకు అనిపించింది ఏమిటంటే, అంబేద్కరే రచయిత, అంబేద్కరే రాజ్యాంగ నిర్మాతలలో ప్రముఖుడు. దట్స్ వై హీ ఈస్ కాల్డ్ ది ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రూపశిల్పి. ఎందుకొరకంటే వందల మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అందరూ నిష్ణాతులే, ఎవరు ఎవరికంటే తక్కువైన వాళ్ళు కాదు. ఎవరి సలహాలు వారివి, ఎవరి సూచనలు వారివి, ఎవరి సవరణలు వారివి. వాటన్నిటినీ క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి దానికి ఒక రూపం కల్పించినటువంటి రచయిత అంబేద్కర్. అందుకొరకు అంబేద్కర్ రచయిత గాడు అనే వాదనతో నేను ఏకీభవించాను. అంబేద్కర్ రచయిత, అంబేద్కర్ నిర్మాణం చేసిన వాళ్ళలో ముందు వరుసలో ఉండేవాడు. అందుకొరకు చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంతకుముందు ఆచార్యులు హరగోపాల్ గారు మాట్లాడుతూ, ఇది వెస్టర్న్ కాన్స్టిట్యూషన్, మాకేం సంబంధం అంటే, అది ఆ వాదన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ను రాటిఫై చేసిన రోజే ఆర్గనైజర్ ఫ్రంట్ పేజ్లో ఎడిటోరియల్, త్రివర్ణ పతాకాన్ని మేము గుర్తించాము, రాజ్యాంగాన్ని గుర్తించాం, మేము పాటించాం, మేము గుర్తించాం.
అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు మేధావుల వరకు వచ్చే వరకు ఏమైందంటే ఒక ఆయన రాస్తాడు కలోనియల్ కాన్స్టిట్యూషన్. కలోనియల్ కాన్స్టిట్యూషన్ ఏమిటి? వాళ్ళంతా ఇప్పుడు ఒక 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 మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు. దానికి అంబేద్కర్ ఏమంటారంటే భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నిటినీ కొల్లగొట్టి రూపొందించిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకనగా మంచి ఎక్కడున్నా గ్రహించడము తప్పేమి కాదు. గాంధీజీ ఏమంటాడో ఒకసారి చూడండి. నా కిటికీలు అన్నీ తెరిచి ఉంచుతాను, స్వచ్ఛమైన గాలి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరిస్తాను. అంటే ఆ గాంధీ అంబేద్కర్ మధ్యన లేని వైరుధ్యాలను సృష్టించి వాళ్లకు వాళ్ళే సంతోషపడవాళ్లకు ఒక చిన్న సూచన. అవును, వీ హ్యావ్ బారోడ్ ఇట్, ఏం దాంట్లో తప్పేముంది అని. ఈస్ట్ వెస్ట్ ఎడా పేడా బిఎన్ రావు గారు అంతకుముందు తయారు చేసిండ్రు. ఒక చిత్తు ఒక రఫ్లీ ఒక రాజ్యాంగానికి ఒక రూపకల్పన చేసిండు. అందుకొరకు అది వెస్టర్న్ కాన్సెప్టా లేకపోతే ఇండియన్ కాన్సెప్టా అనేటువంటి చర్చ పూర్తిగా అర్థరహితమైనటువంటి చర్చ. ఆచార్యుడు అరగోపాల్ గారు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గారు చెప్పాలి, స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనా లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే, సార్ మేము ఇప్పుడు రెండూ పాటిస్తలేము. మీరు దయచేసి క్షమించాలి, మేము రెండూ పాటిస్తలేము, మీరేమనుకోవద్దు. ఆ భ్రమలు ఏమన్నా ఉంటే తొలగించుకోండి, అవి మేము రెండూ పాటిస్తలేము. అబ్జెక్ట్స్ రెజల్యూషన్ ఏంటి? అబ్జెక్ట్స్ రెజల్యూషన్ అనేది ప్రియంబుల్ కంటే ముందు ప్రియంబుల్ రూపంలో నెహ్రూ తీసుకొచ్చిన సందర్భమా, దాంట్లో మార్పులు చేర్పులు చేసి తర్వాత రాజ్యాంగానికి పీఠిక అయిందా? దానికి సంబంధించిన 2-3 విషయాలు మాత్రమే మాట్లాడి వీలున్నంత తొందరగా మీరందరూ ఇక చాలేండి అనకముందు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తా. రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి మీటింగు 9th December 1946. ఇది చాలా ముఖ్యమైనటువంటి తారీఖులు ఇవి. మళ్ళీ ఎప్పుడు కలిసిందంటే 14th August 1947. That is followed by Nehru's speech, Tryst with Destiny. ఏం జరిగింది? పార్టీషన్ ప్లాన్ 3rd June 1947. అయితే పూర్తిగా రూపాంతరం చెందింది రాజ్యాంగ పరిషత్. వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినరు. రిప్రజెంటేటివ్స్ ఎవరు? బెంగాల్, పంజాబ్, సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్, బలూచిస్తాన్, సిలేట్ డిస్ట్రిక్ట్ ఇన్ అస్సాం, అవన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోయినాయి రెఫరెండం తర్వాత. అందుకొరకు నెహ్రూ ఆబ్జెక్ట్ రెజల్యూషన్ పెట్టినప్పుడు 3rd June కన్నా ముందు అది. దానికి ప్రియాంబుల్కు ఇది అంబేద్కర్ రాసిండా, ఆకాష్ ఏమంటున్నాడు అనేటువంటిది సృష్టించేటువంటి ప్రయత్నం అక్కర్లేదు. అబ్జెక్ట్స్ రెజల్యూషన్ రాసిన సందర్భం వేరు. అబ్జెక్ట్స్ రెజల్యూషన్లో నెహ్రూ ఏమంటాడంటే, రాజ్యాలకు స్టేట్స్కు ఎక్కువ పవర్ ఉండాలి,
రెసిడ్యూరీ పవర్ కూడా స్టేట్స్కే ఉండాలి. యూనియన్కు కొన్ని అధికారాలు మాత్రమే ఉండాలి. అందుకొరకు ఆయన ఆ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఆయన చేసినటువంటి పదప్రయోగం. ఎప్పుడు అది ఆబ్జెక్ట్స్ రెజల్యూషన్ ఎప్పుడు? ఇట్ వాజ్ మూవ్డ్ ఆన్ 31st April 1946 బిఫోర్ ది పార్టీషన్ ప్లాన్. అయితే లేని రెండు పదాలు, ఉన్న ఒక పదం గురించి మొదలు చెప్పి లేని రెండు పదాల గురించి తర్వాత చెప్తా. ఆయన ఏమంటాడు చివరిలో అంటే, దిస్ ఏన్షియంట్ ల్యాండ్. నెహ్రూ అంటే అక్కడెక్కడో చదువుకున్నాడు. అసలు 1947 స్వాతంత్రం కన్నా ముందు ఆయనకు అసలు ఈ దేశం సంగతే తెలియదు. అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా చదువుకోనోళ్ళు ఆ మాట అంటే అర్థం ఉంది. చదువుకున్న వాళ్ళు డిస్కవరీ ఆఫ్ ఇండియా మేము కూడా చదువుకున్నామని నటించేవాళ్ళు నెహ్రూకు ఈ దోషం అంటగట్టడం ఏంటి? డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఉపనిషత్తుల చర్చ ఉంది, హిమాలయ పర్వతాల చర్చ ఉంది, గంగా నది చర్చ ఉంది, ఆర్యుల చర్చ ఉంది, మొహంజదారో చర్చ ఉంది. అంటే ఈ పదం ఏన్షియంట్ ల్యాండ్ అటైన్స్ a rightful and honored place in the world and makes its full and willing contribution to the promotion of world peace and the welfare of mankind. విశ్వగురువులమని మనం ఇప్పుడు ప్రకటించుకోవడం కాదు. ఆ స్వరూపం ఏమిటి, ఆ దృష్టి ఏమిటి, ఆ విజన్ ఏమిటి అనేది అబ్జెక్ట్స్ రెజల్యూషన్లో ఉంది. రెండు పదాలు లేవు దాంట్లో. పీఠికలో ఉన్న, పీఠిక అని కొందరు, ప్రవేశిక అని కొందరు, సూచన అని కొందరు, ఏదన్నా రాయండి. కల్లూరి గారి పుస్తకానికి ఒకదానికి ఏదో పేరుంది. మంత్ర కవాటం తెరిచి చూస్తే మనమంతా మహాభారతం. మీరు ఏదైనా పేరు పెట్టండి పీఠికకు, కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం మొత్తము తయారైన తర్వాత, అదే 3 రీడింగ్స్ అని చెప్పినాను కదా, మొదటిసారి, రెండోసారి క్లాస్ బై క్లాస్, మూడోసారి సవరణలు, అప్పుడు ప్రియాంబుల్ వచ్చింది. ఏమి దీని స్వరూపం, మనం ఎట్లా చిత్రీకరించినాము, దీన్ని రాజ్యాంగ యొక్క స్వరూపం ఏమిటి అని అప్పుడు ప్రియాంబుల్ వచ్చింది. చాలామందికి ఈ విషయం పట్ల అంటే తెలియదని కాదు, అంత శ్రద్ధగా గమనించకపోవచ్చు. ప్రియాంబుల్ అంటే అందరికన్నా మొదలు ఉంటుంది కదా, మొదటి నుంచి వెనుకకూడదు. అంటే ఉర్దూలో రాసినట్టు మనం ఇటు నుంచి రాయడం. అప్పుడు వచ్చింది పీఠిక. ఫ్రెటర్నిటీ అండ్ డిగ్నిటీ అనేటువంటి 2 పదాల గురించి ప్రస్తావించి ఉపన్యాసం ముగిస్తా. ఫ్రెటర్నిటీ అనేది, సౌభాతృత్వం అనేది పార్టీషన్, దేశ విభజనల సందర్భంగా జరిగినటువంటి రక్తపాతం, ఉద్రిక్తతలు, ఆందోళనలు, మనస్పర్ధలు, అంటే ఒక మనిషిని చూసి ఇంకో మనిషి ద్వేషించుకునేటువంటి స్థితి. అప్పుడు అబ్జెక్ట్స్ రెజల్యూషన్ అప్పుడు అది లేదు. అందుకొరకు అది అంబేద్కర్ తీసుకొని వస్తాడు. ఫ్రెటర్నిటీ, సౌభాతృత్వం. నెహ్రూ అంటాడు, ఎంత అద్భుతమైన పదప్రయోగం చేసినావు,
సౌభాతృత్వం గురించి ఇవ్వళ్ళ మాట్లాడినంత అవసరము అంటే అయ్యా నేను ఇవ్వలడుగు సమస్య మాట్లాడతాను, అప్పటి సంగతి మాట్లాడతాను, ఇంకెప్పుడు లేదు దేశంలో అని అంటాడు నెహ్రూ. అది ఇవ్వళ్ళ కూడా ఒకవేళ వాస్తవం అనుకుంటే పాటించండి దాన్ని. సౌభాతృత్వం అంటే ఏమిటి? దీనికి ఇంకొక సందర్భం ఉంది, హరగోపాల్ గారు చెప్పాలి. అది ఒకవైపు రాజ్యాంగ ప్రక్రియ నడుస్తుంది, డిగ్నిటీ అనే పదప్రయోగం కూడా అంబేద్కర్ గారిది. ద ఇండిగ్నిటీస్ విచ్ ఈజ్ సఫర్డ్ డ్యూరింగ్ హిస్ లైఫ్. మనం ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం సాధారణమైన వాళ్ళం. ఆయన అత్యంత పేదరికంలో జన్మించి ఆకలి తోటి కుటుంబంలో ఆయన పిల్లలు ఒకరిద్దరు అనారోగ్యంతో చనిపోయినటువంటి సందర్భం. అయితే ప్రశ్న వచ్చింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, డిగ్నిటీ ఎట్లా, హౌ టు అష్యూర్ ద డిగ్నిటీ? అందుకే ఆదేశిక సూత్రాలు. ఆయన చివరి ఉపన్యాసంలో చెప్తాడు, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అండ్ డిగ్నిటీ, దే ఆర్ ద ట్రినిటీ. పోనీ ఇవాళ మనం త్రిమూర్తులు అందాం. ఎందుకొరకంటే శ్రీధరాచార్యులు ఒక సప్త ఋషులను పట్టుకొచ్చిండు ఈ పుస్తకంలోకి. ఎవరా సప్త ఋషులు? ఎవరెవరయ్యా ఒకసారి చెప్పు. వాళ్ళందరూ లేరు, బిఎన్ రావు వాళ్ళంతా లేరు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సప్త ఋషులు అని పెట్టిండు. నెహ్రూ గారు ఉన్నారు, పటేల్ గారు ఉన్నారు, ఆజాద్ గారు ఉన్నారు, రాజగోపాలయ్య గారు ఉన్నారు, సర్ అల్లాడి ఉన్నారు, ఇంకేదో లేదు. నో 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 టీటీకే లేడు. సప్తఋషుల్లో ఆయన పెట్టిన సప్తఋషుల్లో లేడు. అది ఇక్కడ ఎక్కడో పెట్టిన, ఇప్పుడే చెప్తా పట్టండి అందుకు. కేఎం మున్షి, మౌలానా అబ్దుల్ కలాం, డిపి ఖైతాన్. నేను చెప్పిన 5 పేర్లు కాక ఇతడు. శ్రీధర్ సప్త ఋషుల గురించి మాట్లాడినాం, బాగానే ఉంది. ఫౌండింగ్ ఫాదర్స్ గురించి మాట్లాడినాం, బాగానే ఉంది. వాట్ అబౌట్ ఫౌండింగ్ మదర్స్? శ్రీధర్ నీవు కదా రాయాల్సింది. కమలా చౌదరి, సుచేత కృపలాని, దుర్గాబాయి, అప్పటికి ఇంకా ఆమె దేశ్ముఖ్ కాలేదు, ఖుదాసియా ఐజాజ్, పూర్ణిమ బెనర్జీ, దాక్షాయణి వేలాయుధన్, రేణుకా రే, హన్స్ మెహతా, రాజ్కుమారి అమృత్ కౌర్, అనీ మెస్గ్రెన్, అమ్ము స్వామినాథన్. స్త్రీ పురుష స్వాతంత్రం గురించి వచ్చినప్పుడు, లిబర్టీ గురించి వచ్చినప్పుడు, ఈక్వాలిటీ గురించి వచ్చినప్పుడు, మీరెవరైనా రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి సంభాషణను, చర్చను చూస్తే వీళ్ళు ఏం చేసిండ్రు రాజ్యాంగ పరిషత్తులో అనేది మనకు అర్థమైంది. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నారో, అంత 6 7 మంది ఉన్నట్టున్నారు. అది వదలదు మనలను. శ్రీధర్ నిన్ను తప్పబట్టడం లేదు, అది వదలదు మనలను. నెహ్రూ, పటేల్ అంటే మరి కమలాదేవి చట్టోపాధ్యాయ ఏమైంది? దుర్గాబాయి ఏమైపోయింది? వేలాయుధన్ ఏమైపోయింది? ఆమె చేసినటువంటి చర్చ చూస్తే మనం అందరం నివ్వెరపోతాం. henceforth whenever we talk about founding fathers of the Constitution, let us talk about founding mothers of the Constitution also. That is the meaning of dignity. ఆ డిగ్నిటీ అనే పదం ఇంకొకసారి ఎక్కడి నుంచి వచ్చిందంటే, విజయలక్ష్మి పండిత్ ఎందుకు లేదు రాజ్యాంగ పరిషత్తులో అంటే,
రాజ్యాంగం మనకు స్వాతంత్రం రాకముందే ఆమె యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిపోయింది, ఐక్యరాజ్య సమితికి. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించింది విజయలక్ష్మి. ఆల్ ఆర్ బార్న్ ఈక్వల్ విత్ ద సేమ్ డిగ్నిటీ అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి అప్పుడే రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరుగుతుంది. అప్పుడే యునైటెడ్ నేషన్స్లో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ గురించి చర్చ జరుగుతుంది. కనుక ఈ రెండు పదాలు, డిగ్నిటీ అంటే వ్యక్తి ఔన్నత్యం, ఎవరైనా సరే ఎట్లా మరి వాడికి తిండి లేదు కదా, వ్యక్తి ఔన్నత్యాన్ని ఎట్లా కాపాడడం అంటే ఆదేశిక సూత్రాలు తీసుకొచ్చిండ్రు. నోబడీ షల్ డై ఇన్ దిస్ కంట్రీ విత్ హంగర్. Concentration of material resources as a community are not concentrated in the hands of few. సహజ వనరులు, మన సహజ సంపద, ప్రకృతి మనకిచ్చినటువంటి సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకూడదు. అటువంటి ప్రణాళికలను రచించాలి ప్రభుత్వాలు. అప్పుడు వ్యక్తి యొక్క ఔన్నత్యం కాపాడగలుగుతాం. అందుకొరకు మనం దేనికదే చూసి ఆదేశిక సూత్రం, ఇంతకుముందు అన్ననే, అందుకే సార్ వీ డోంట్ ఫాలో లెటర్ అండ్ స్పిరిట్ అని. ఇది వీటికి ఉన్నటువంటి సంబంధం. ఆ రెండు పదాలు మాత్రం అది బాబాసాహెబ్ పదాలు, డిగ్నిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ ఎందుకంటే అప్పుడే ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం, పోస్ట్ పార్టీషన్ సిచ్యువేషన్. అది ఆ రోగం ముదరకూడదు, దేశానికి ప్రమాదం, విచ్ఛిన్నకరమైనటువంటి శక్తుల చేతుల్లోపటికి దేశం పోతుంది. దీన్ని కాపాడాలంటే డిగ్నిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఏది జరగకూడదు అనుకున్నామో అది జరిగింది. ఇంకా దీని మీద నేను ఉపన్యాసం పొడిగించదలుచుకోలేదు, మీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను. ఎంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి తీసుకుపోయినాం దాన్ని. అప్పుడు ఎవరో ఒక ఆయన బయలుదేరిండు, ఇది ప్రమాదంలో ఉంది. ఎవరో ఒక ఆయన మీకు తెలుసు. దానికి విరుగుడేమైందంటే సాష్టాంగపడి నమస్కారం చేసి దాన్ని తీసుకొని నెత్తిలో పెట్టుకున్నారు. సార్ లెటర్ అండ్ స్పిరిట్. ఇది పాశ్చాత్య నాగరికతకు ప్రతిరూపం అన్నవాళ్ళు, ఇది డానీ గారికి సమాధానం. సుప్రసిద్ధ న్యాయమూర్తునుడు ఇక్కడ ఆచార్యులు అరగోపాల్ గారు ఉన్నారు. రాజ్యాంగం గురించి నేనేం మాట్లాడతాను, రాజ్యాంగం గురించి మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కానీ మనం కాదు సంరక్షించింది. బుడ్డగోషోడు అంటామే, వాడిని గోచే సరిగా లేదు, వాడు రక్షించింది ఈ రాజ్యాంగాన్ని. ఈ పీఠిక, ఈ పుస్తకంలో ప్రస్తావించినటువంటి పీఠిక తల మీద పెట్టుకొని మోసి మాకు అర్థమైంది, మేం ఏం పోడగొట్టుకుంటున్నామో మాకు అర్థమైంది అని జవాబు చెప్పారు. అది ఈ దేశంలో ఉండేటువంటి సగటు మనిషి గొప్పతనం. అదొకటి అర్థమైతే అన్నీ అర్థమైపోతాయి.
ఎవరో ఒక ఆయన కేంబ్రిడ్జ్లో పోయి హార్వర్డ్లో పోయి ఉపన్యాసాలు ఇస్తాడు, దేశం గురించి మాట్లాడతాడు. వీడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక్కడికి వచ్చి మాట్లాడబోతే ఫారిన్ ఇన్స్పైర్డ్ ఏజెంట్స్ మాట్లాడే భాష మాట్లాడుతున్నారు వీళ్ళు అని. సార్, విదేశాలలో పోయి మీ ఎన్నిక ప్రాశస్త్యం గురించి విశ్వగురువులు ఎందుకు మాట్లాడుతున్నట్టు సార్? వాడికి ఏం సంబంధం సార్? ఆ బైడెన్ గారికి, ఆ మెలోనీకి ఏమి సంబంధం సార్ వాళ్ళకు? బ్రిటిష్ ప్రధానమంత్రికి అంటే వాళ్ళు మరీ అంత పిచ్చివాళ్ళు కాదు కనబడుతున్నారా? దేశానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా విదేశాల్లో ప్రస్తావించడం దేశద్రోహం అని మీరే కదా ఎలుగెత్తి చాటింది. మరి ఎన్నికల ప్రజాస్వామ్యం గొప్ప విజయాల గురించి ఇతర దేశాల్లో మనం ఎందుకు మాట్లాడుతున్నాం సార్? అందుకే అన్న, అత్తారింటికి దారిలో మాట జ్ఞాపకం ఉందని. ఏం మారింది సార్? ఏం మారింది అత్త? ఏమీ మారలేదు. నాబోటి వాడికి మళ్ళీ భయం మొదలైంది. ఎవరొక సుప్రసిద్ధ రచయిత్రి, పేర్లు తీయనని చెప్పిన కనుక పేర్లు తీయను, 210లో అదేదో ఉపన్యాసం ఇచ్చిందంట. ఆమె పిచ్చి ఆమెకు, నా పిచ్చి నాకు ఉన్నట్టు ఆమె పిచ్చి ఆమెకు. ఆయనకి లేదా? హరగోపాల్ గారికి బాగా ముదిరింది పిచ్చి, ఈయనకి లేదా? ఆమె ఏదో ఆమె పిచ్చి ఆమె మాట్లాడింది. 2010 14 సంవత్సరాల తర్వాత UAPA కింద కేసు పెట్టి శిక్షించండి అంట. అందుకే అన్నాను, ఏం మారిందత్త? ఇది ఈ సందర్భం. వీటి గురించి మనం అర్థం చేసుకుంటే శ్రీధర్ రాసిన ఈ అద్భుతమైన పుస్తకం పీఠిక. పీఠిక అని పేరుకే అన్నాడు ఆయన. సగం రాజ్యాంగాన్ని స్పృశించిండు ఏదో ఒక విధంగా. ఆయనకున్నటువంటి ఇబ్బందులు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కాదు, శారీరకమైన కొన్ని ఇబ్బందులు, వాటన్నిటినీ అధిగమించి ఒక సరి అయినటువంటి దృక్పథంలో రాజ్యాంగంలో ఆయన దేన్నైనా ఎన్నుకోగలుగుతుండే. ప్రాథమిక హక్కుల గురించి రాయగలుగుతుండే, ఆదేశిక సూత్రాల గురించి రాయగలుగుతుండే. కానీ పీఠిక గురించి, దట్స్ ద కీ టు అన్లాక్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది వచ్చింది అన్నిటికన్నా చివర, కానీ ముందు అగ్రభాగాన నిలబడిపోయింది. ఇది పీఠికకు ఉండేటువంటి ప్రత్యేకత, గొప్పతనం. అది రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా రచయిత నిర్మాత రెండు ఉంటాయి కదా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, డైలాగ్ అంతా ఒకటే రాస్తాడు ఓసారి. అట్లా జరిగింది చాలా వరకు. దట్ వాజ్ బాబాసాహెబ్. చివరిగా మీరు అనుమతిస్తే 2 నిమిషాలు, ఎందుకంటే మళ్ళీ ఇంతమంది ఒక దగ్గర దొరకదు కదా. నేను భారత సంవిధాన రాజ్యాంగాన్ని చదివేటప్పుడు మార్క్స్ కనబడేవాడు నాకు, కొన్ని తీర్పులో ప్రస్తావించి. గాంధీ కనబడేవాడు, నెహ్రూ కనబడేవాడు, బిట్టర్ క్రిటిక్ ఆఫ్ నెహ్రూ లోహియా కనబడేవాడు, మార్టిన్ లూథర్ కింగ్ అనేవాడు. అబ్రహాం లింకన్స్ లీషియం స్పీచ్
యాంటీ స్లేవరీ స్పీచ్ అది కనబడేది. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్స్ న్యూ డీల్ ఆదేశిక సూత్రాలు, వెల్ఫేర్ స్టేట్ అవి కనబడేది. కానీ నా అజ్ఞానానికి మీరందరూ మన్నించాలి, శ్రీధర్ రాజ్యాంగంలో శ్రీశ్రీని కాళోజిని దర్శించాడు, విచ్ ఐ హ్యావ్ మిస్డ్. ఇంతమందిని దర్శించడని శ్రీశ్రీని దర్శించకుండా ఎట్లా ఉంటాం, కాళోజిని దర్శించకుండా ఎట్లా ఉంటాం. ఆయన వీటన్నిటితో పాటు సరే అంతవరకైనా నా అజ్ఞానాన్ని నాకు చూపించినందుకు శ్రీధర్కు కృతజ్ఞతలు. ఇక మిగిలింది మీకందరికీ నమస్కరించడం, మీ సహనాన్ని పరీక్షించకూడదు అని నిర్ణయం. సెలవు.